పేరు రామ ప్రభాకర్ జిల్లా కార్యదర్శిని. ఈ యొక్క 78 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఈ మోడీ పరిపాలనలో భారతదేశం పురోగతి దిశలో పయనిస్తుంది అనడానికి ఇదే కారణం. ఎందుకంటే ఈరోజు దేశ ప్రగతికి మూలం కార్మికులు. అలాంటి కార్మికులకి ఆ చట్టాలని రద్దు చేసి పెట్టుబడిదారులకి మేలు చేసే విధంగా ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం ప్రవర్తిస్తూ ఉంది. ఈ కార్మికుల లోకాన్ని నిర్లక్ష్యం చేసే దిశగా వీళ్ళు చేస్తున్న ఈ యొక్క చట్టాలు అమలు దిశగా ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా దాన్ని వదలపాడే విధంగా ఉంది. దీనివల్ల నష్టపోయేది కార్మికులే కాదు, దినసరి కూలీలు ఉపాధి హామీ చట్టాన్ని కూడా ఈ మధ్య రద్దు చేశారు. అది గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుపేదలకు మనుగడ కోసం ఏర్పాటు చేసి ఆ రోజు వామపక్ష పార్టీలు ఆ రోజు ఎంతో పోరాటం చేసి గ్రామీణ ప్రాంతంలో నిరుపేదల కోసం వాళ్ళకి నినాదంతో ఆ రోజు యొక్క వామపక్ష పార్టీలు ఎంతో కృషితో ఆ చట్టాన్ని తీసుకొచ్చాయి. ఆ చట్టాన్ని తీసుకొచ్చే విధంగా ఈ కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం తన చట్టాన్ని మార్చేసి రామ్జీ చట్టాన్ని తీసుకొచ్చి మహాత్మాగా దేశానికి స్వాతంత్రం ఇచ్చిన మహాత్మను కూడా అపహాసం చేశారు. ఈ విధంగా వాళ్ళ విధానం ఏంటంటే ఈ దేశాన్ని తిరోగమనం తీసుకెళ్ళి మళ్ళీ మనవాదానికి దగ్గరగా ముసల్మాలని ఒక పక్కన రచ్చగొడతారు, ఒక పక్క ఈరోజు రాజ్యాంగబద్ధంగా ఎస్సీ ఎస్టీలకి పారిశ్రామికవేత్తలకి ఇవ్వాల్సిన బకాయిలు కూడా ఆపేస్తున్నారు. అదొక ఈ దేశంలో ఈ వచ్చిన 12 ఏళ్ళుగా ఏదో ఒక పోరాటం జరగగానే ఉంది. అది గతంలో రైతు చట్టాలు నల్ల చట్టాలను ఏ విధంగా మన మీద బలవంతంగా ఉండేదాన్ని చేశారు. దాన్ని ఏ విధంగా మనం గట్టిగా ఎదుర్కొన్నామో కూడా మనకు తెలుసు. మోడీకి ఈ యొక్క చట్టాలు వెళ్ళు బయట మళ్ళీ వెనక్కి తీసుకునే పరిస్థితి ఏర్పడింది. అయితే రేపు 12వ తారీఖు జరగబోయేటువంటి కార్మిక సమ్మెని మనం విజయవంతం చేయాలా? అవసరమైతే మరో స్వతంత్ర సంగ్రామానికి కార్మిక లోకం సిద్ధం కావాల్సిన తరుణం ఆసన్నమైందని నేను తెలియజేస్తూ ఈ యొక్క సమావేశానికి మా అందరూ కూడా అన్ని ట్రేడ్ యూనియన్లు బాగా పెరిగినందుకు కూడా ఆశయాలు రేపు జరగబోయే సమ్మెని నిర్మాణం చేసే దిశగా ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని తెలియజేస్తూ